హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇండియన్ ఆర్మీ నుంచి సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, మిగతా వివరాలు క్లారిటీగా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. అండ్ వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అనేది చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. గాయస్, ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అనే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. గాయస్, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ సి, అదేవిధంగా గ్రూప్ డి ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి రావడం జరిగిందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లారిటీ ఎక్కడైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు వేకెన్సీని చూసుకుంటే ఫస్ట్ అనేది ఎంటీ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనేది చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 7 అని ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో అనేది జనరల్లో అనేది 5 ఉద్యోగాలు, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ మిగతా కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవండి. వాళ్ళైతే ఇక్కడ జనరల్లో మీరు అప్లై అనేది చేసుకోగలరు. వీళ్ళకి శాలరీ లెవెల్ 2 కింద శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మోస్ట్ బీ పాస్డ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హెవీ వెహికల్, అదేవిధంగా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఒకటి రిజర్వ్ చేసి అయితే పెట్టారని ఇక్కడ చూపించారు. అయితే ఇక్కడ మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే ఎల్డీసీ వాళ్ళకు కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. టోటల్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జనరల్లో ఒకటి ఉంది, ఎస్సీ వాళ్ళకి 2 అయితే కేటాయించడం జరిగింది. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అనే టైప్ అనేది చేయగలగాలి. ఒకవేళ మీరు హిందీలో టైప్ చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ అనే టైప్ అనేది చేయగలగాలి. అండ్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళకి కూడా ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే సపరేట్గా కేటాయించడం జరిగింది. అండ్ డిజైరబుల్గా అనేది ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కంప్యూటర్లో అనేది. ఇది లేకపోయినా పర్లేదు, ఇంటర్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కుక్ స్పెషల్ అనేది చూసుకుంటే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు ఒకటి అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఒకటి అయితే కేటాయించడం జరిగింది. కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెసింగ్ ట్రేడ్ అయితే సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే వెయిటర్ ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగిందండి. ఎస్టీ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 1 కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజైరబుల్గా అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు రిలేటివ్ ట్రేడ్లో. ఇది లేకపోయినా పర్లేదు, మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. సో గ్రౌండ్ మ్యాన్లో ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ మ్యాన్ డ్యూటీ గురించి అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఎంటీఎస్ చౌకీదార్ ఉద్యోగాలు అనేది ఒకటైతే కేటాయించారు. అండ్ సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి అనేది క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ డిజైరబుల్గా రిలేటివ్ ట్రేడ్లో అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు 1 ఇయర్ అనేది. నెక్స్ట్ గ్రూమ్ ఉద్యోగాలను చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఉంది. జనరల్లో అయితే ఉంటుంది. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు గ్రూమ్లో అయితే రిలేటివ్ డ్యూటీ గురించి అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ మెసెంజర్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజైరబుల్గా అనేది రిలేటివ్ ట్రేడ్లో అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది లేకపోయినా పర్లేదండి. డిజైరబుల్గా అనేది మ్యాండేటరీ ఏం కాదు. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఎంటీ డ్రైవర్ వాళ్ళకైతే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా పోస్టులకు అనేది చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా మీరు గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ 50 రూపీస్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. 50 రూపీస్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అది ఎలా పే చేయాలో మిగతా క్లారిటీ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి.
అండ్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు ఇక్కడైతే గమనించండి 45 డేస్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అనేది సెప్టెంబర్ 2న వచ్చే అవకాశం అయితే ఉంది. అదే రోజైతే మీరు అప్లికేషన్ అనేది ఎలా పెట్టాలి మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను. అప్లికేషన్ కూడా ఆఫ్లైన్ ద్వారా మీరు ఫిల్అప్ చేసి మీ డాక్యుమెంట్ అన్ని అటాచ్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అని చూసుకుంటే ఇక్కడ బేసిక్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. అండ్ రైటింగ్ ఎగ్జామ్లో ఇక్కడ మీరు టోటల్ అనేది చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేది గమనించండి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. టోటల్ 150 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ 2 అవర్ టైం అయితే ఇస్తాను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే సిలబస్ అనేది మీకు ఇంటర్ అండ్ 10th లెవెల్లో మాత్రమే ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సపోజ్గా ఎల్డీసీ వాళ్ళకైతే ఇంటర్ లెవెల్లో, అదేవిధంగా మిగతా పోస్టులకి అయితే ఇక్కడ 10th లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీ రిలేటివ్ ట్రేడ్కు సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో గైస్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు ఈ స్కాన్ అయితే తీసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇది పెట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.